సలేశ్వరం సాహసయాత్ర సంవత్సరానికి 3 రోజులు మాత్రమే తెరవబడే ఆలయం. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి తర్వాత వచ్చే చైత్ర పౌర్ణమికి ముందు రోజు ఈ ఆలయం తెరుస్తారు. నల్లమల్ల అడవిల మధ్యలో సాగే సాహసయాత్ర. తెలంగాణ అమర్నాథ్ని కూడా పిలుస్తారు. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నరేష్ యాదవ్ కొబ్బ. ఈ రోజు అయితే మనం సరేశ్వరం యాత్రకు అయితే వెళ్తున్నాం. ఈ నల్లమల్ల అడవుల మధ్యలో సంవత్సరానికి 3 రోజులు మాత్రమే తెరిచే టెంపుల్. అది ఏ విధంగా ఉందో నేను ఈ రోజు మీకు చూపిస్తాను. మేము 5 గంటలకు అయితే బయలుదేరినాము. ఇప్పుడే ఎండ అయితే స్టార్ట్ అయింది. అలా మేమైతే వెళ్తున్నాం రయ్యి అనుకుంటా. ఇప్పుడైతే మనకు మైసిగండి టెంపుల్ అయితే వచ్చింది. మైసిగండిలో దర్శనం చేసుకుందాం అనుకున్నాము, కాకపోతే మాకైతే వీలు కాలేదు. వచ్చేటప్పుడు రిటర్న్లో చూద్దాం అనుకున్నాము, ఏమైతే చూద్దాం. మనమైతే కల్వకుర్తి దాటుతున్నాం. దాటి కొంచెం ముందు పోగానే మనకైతే డిండి రిజర్వాయర్ అయితే వచ్చింది. ఇదైతే వర్షాకాలంలో వస్తే మామూలుగా ఉండదు. ఇక్కడైతే చేపలు దొరుకుతాయి, చాలా అగ్వ. మనం ఇంకా కొద్ది దూరం పోగానే మనకైతే ఘాట్ సెక్షన్ అయితే ఎంటర్ అయినాం. అలా అయితే మా ప్రయాణం అయితే సాగుతూ ఉంది. చూడండి ఎలా. ఇప్పుడైతే మనమైతే మన్ననూరు రేంజ్కి అయితే వచ్చాము. ఇక్కడైతే మనం సలేశ్వరం మోనికి అయితే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ తీసుకొని మనం ఇంకో కొద్ది దూరం అయితే వెళ్ళాలి. ఇక్కడ నుండి మనం ఒక 10 కిలోమీటర్ వరకు పోతే చెక్ పోస్ట్ వస్తుంది. ఆ దారి మధ్యలో వెళ్తుంటే మనకు కలిగే ఆనందం అయితే మామూలు చెప్పలేము. స్వచ్ఛమైన గాలి అది చూస్తుంటే అబ్బాబ్బా మళ్ళీ ఎప్పుడు రావాలని అనిపిస్తుంది. మనం ఎప్పుడెప్పుడు అనుకున్న చెక్ పోస్ట్ అయితే వచ్చింది. ఎందుకంటే మనం చాలా ఎగ్జైట్మెంట్ అవుతున్నాం. ఫస్ట్ టైం కదా మనం నల్లమల్ల ఫారెస్ట్కి వెళ్ళాలనేది. అదైతే మన కోరిక అయితే ఈరోజు అయితే నెరవేరబోతుంది. ఇప్పుడైతే మనం ఎలాగ టోకెన్ తీసుకున్నాం కదా, ఆ టోకెన్ అయితే ఇక్కడ చెక్ చేస్తున్నారు. ఇక్కడ చెక్ చేసిన తర్వాత లోపలికైతే పంపిస్తున్నారు. ఇలా బండి మీద పోతే బాగుంది, కానీ ముంగడ ఉన్న వెహికల్ పోతే దాని వచ్చి మట్టి రోడ్డు కదా, ఆ దుమ్ము మొత్తం వచ్చి అయితే మన ముఖం మీద పడుతుంది. అడ్వెంచర్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఈ రోడ్ అయితే నాకు తెలిసి బెస్ట్. అదే కానీ ఫ్యామిలీకి అయితే నేను చెప్పేదంటే వేస్ట్. ఎందుకంటే అంత దుమ్ము పడుతుంది కదా, చిన్నపిల్లలు ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, లేడీస్ ఉంటారు, కాబట్టి రిస్క్ చేయని అవసరం లేదని అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు చూడు, దారి మధ్యలో అయితే కాలువ ఉంది. ఆ వాటర్ చూడండి ఎంత తెల్లగా దగదగ మెరిసిపోతున్నాయో. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వర్షం పడితే ఇక్కడ మొత్తం బైక్స్, కార్లు అయితే స్కిడ్ అయిపోయినాయి మావైతే. ఎందుకంటే ఫస్ట్ అయితే మేమే వెళ్ళాము, మన రిటర్న్ వచ్చేటప్పుడు అయితే అంత ఆనం లేదు. ఇప్పుడు వచ్చేసి మన 16 కిలోమీటర్స్ వచ్చేసాము. ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట. రైట్ సైడ్లో ఉన్నది మొత్తం కార్ పార్కింగ్, లెఫ్ట్ సైడ్లో ఉన్నది మొత్తం బైక్ పార్కింగ్. కార్కి వచ్చేసి 300, బైక్ వచ్చేసి 100 రూపీస్. ఇక్కడైతే మనమైతే పార్కింగ్ చేద్దాం. మనమైతే ఏదో ఒక చెట్టు కింద అయితే దోలాడదాం. చెట్టు కింద మనకు దొరుకుతలేదు. దొరికింది మనకు ఒక ప్లేస్ అయితే దొరికింది. ఇక్కడైతే పెట్టి అయితే మనం ట్రెక్కింగ్ అయితే చేద్దాం. మొత్తం బండ్లు అయితే పొట్టు అయినాయి. నారాజన్ మొగం మొత్తం మట్టిపడి ఎర్రగా అయితే. ఎంత పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఒక 3 కిలోమీటర్స్. మేమైతే ఎర్లీ మార్నింగ్ 5 o'clock బయలుదేరాము. ఇప్పుడైతే టైం వచ్చేసి మార్నింగ్ 9 అవుతుంది. మేమైతే దాదాపు 200 కిలోమీటర్లకు అయితే ఎక్కువనే వచ్చినాం. మేమైతే నల్లమల్ల అడవి మధ్యలో అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. జీవితంలో అనుకోలేదు ఇంత లోపలికి వస్తామని. ఈరోజు అయితే ఆ కోరిక నెరవేరింది. ఈ పార్కింగ్ చేసిన నుండి అయితే ఇంకా 3 కిలోమీటర్లు వెళ్తే మాత్రం ట్రెక్కింగ్ పాయింట్ ఉంటుంది. దానికైతే ఆటోలు కూడా ఉంటాయి. మేమైతే ఆటో ఎక్కాము, ఎందుకంటే తొందరగా వెళ్ళాలని. ఇక్కడ ఆటోకి అయితే 30 రూపాయలు మాత్రమే. మనమైతే ఆటో ఎక్కి ఇక్కడ దిగాము. మనం ఆటో దింపేసి వెళ్ళిపోయిండు. మనమైతే మెల్లగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుండి స్టార్ట్ అనమాట మెయిన్. ఇక్కడ రాగానే ఎంట్రెన్స్కి రాగానే మనకైతే అన్ని అన్నదానాల శిబిరాలు కనిపించాయి. ఇక్కడైతే లక్ష రుద్రాక్షల శివలింగాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. కాకపోతే మేమైతే అది చూడలేకపోయాము. ఒకరోజు ముందు వచ్చాం కదా, అది పౌర్ణమి రోజు అయితే రేపటి వరకు అయితే అయిపోతుంది. ఇలా ఇక్కడ చూసిన మొత్తం అన్నదాన శిబిరాలు, పుచ్చకాయలు అన్నీ ఉన్నాయి. కాకపోతే ఒక వాటర్ ఫెసిలిటీలు అయితే మాకు లేదని అనిపించింది. ఇక్కడ మీకు రాగానే ఎంట్రెన్స్లో మాకు జావా, మామిడికాయ ముక్కలు అయితే ఇచ్చారు. వాళ్ళకైతే మా ధన్యవాదాలు. అలా తాగుకుంటా వెళ్తూ ఉంటే మనకు దారి మధ్యలో మనకి దర్శనానికి దారి అని ఒక ఫ్లెక్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నుండి మనకేందంటే అసలు సిసలైన అడ్వెంచర్ అన్నమాట.
ఇక్కడ నుంచి మెయిన్ ఇలా నుండి ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్లు అయితే నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇదే దట్టమైన అడవి మధ్యలో అయితే మనం సాగే సాహస యాత్ర, దీన్నే సలేశ్వరం యాత్రగా చెప్తారు. ఇప్పుడు చూడండి ఇక్కడ నుండి మొత్తం మెరుగు చూసిన పబ్లిక్, ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అదే ఎండ ఎలా కొడుతుందంటే నిట్ట మధ్యాహ్నం 12 గంటలకు కొట్టినట్టు ఇప్పుడు మన ఎర్లీ మార్నింగ్ 9 అవుతుంది. అలా అయినా ఎండకైతే తట్టుకోలేకపోతున్నాము. నేనైతే ఫాస్ట్గా అయితే నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. చూడండి ఏ విధంగా వెళ్తున్నానో. ఎందుకంటే మనకి అడ్వెంచర్ అనేది ఒక చిన్నది అనమాట. మనం ఎందుకంటే పెద్ద ఎప్పుడెప్పుడో చేశాం కదా. ఇలాంటి కేదార్నాథ్ చేశాను, యమునోత్రి చేశాను, చిన్న పాదం చేశాను, పెద్ద పాదం చేశాను. ఇవన్నీ చేసినందుకు మనకి 3 కిలోమీటర్ పెద్ద ట్రెక్కింగ్ అయితే మనకు అంత ఆనం ఏం అనిపించలేదు. నాకైతే ఉత్తిగా జూజేబీగా అనిపించింది. ఒక్కొక్కరు అయితే తెగ ఆరాట పడుతున్నారు. అందుకే నాలుగు ఎక్సర్సైజ్ అప్పుడప్పుడు చేయాలి. ఏ విధంగా అనిపిస్తుంది నీకు ఈ అల్లమల్ల అడవిలా? ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా అనిపిస్తుంది. దీన్ని తెలంగాణ చోట అమర్నాథ్ యాత్ర అంటారు. ఇదంతా నాకు మామూలుగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం పెద్ద పెద్ద అడ్వెంచర్స్ ఇంకా చాలా చేసాం కదా. ఇక్కడ చూడండి పెద్ద లోయ, కాలు జారామంటే మన పని అంతే, గోవిందా గోవిందా. ఇక్కడ చూడండి ఓన్లీ అబ్బాయిలు అనుకున్నాము, అమ్మాయిలు కూడా చాలామంది ట్రెక్కింగ్ చేస్తారు. ముసలి వాళ్ళ నుండి చిన్నపిల్లల వరకు అయితే ట్రెక్కింగ్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ చూడండి విజువల్స్, ఇలా వీడియో కానీ ఏదైనా సినిమా తీస్తే మాత్రం మామూలుగా ఉండదు. అసలు పొట్టు ఉంటుంది. జారామంటే అంతే. ఇక కొండలపై నుంచి అయితే మనకైతే స్వచ్ఛమైన వాటర్ అయితే వస్తున్నాయి. ఇవి అయితే మనకు దాహం తీర్చుకోనికి సరిపోతాయి. ఇలా చూడు ఒక అబ్బాయి తెలివి చూడండి, ఇట్లా ఆగబెట్టి ఆ వాటర్ నింపుకొని అయితే దాహం తీర్చుకుంటున్నాడు. ఇతను చిన్న బాలుడు చూడండి, ఇతను కూడా అడ్వెంచర్ అయితే చేస్తున్నాడు. ఇంత చిన్న వయసులోనే ఇలా చేశారంటే పెద్దగా అయితే ఏదో సాధించగలనే నాకైతే నమ్మకం అయితే బలంగా అనిపిస్తుంది. చూడండి ఇంత చిన్న దారిలో అక్కడి నుండి ఇక్కడి నుండి అయితే ఒకటే రూట్ అనమాట. ఇక కిందికి లోయలో వెళ్తే మాత్రం అది సలేశ్వరం ఉంటుంది. అలా చిన్న చిన్న చినుకులు శివుని మీద పడుతుంటే చాలా ముచ్చటేస్తుంది. అభిషేకం చేసిన విధంగా ఎంతో బాగుంటుంది. ఇది వచ్చేసి మనది మెయిన్ అనమాట, లాస్ట్ ట్రెక్కింగ్ పాయింట్. మొత్తం ఏదంటే మొత్తం లోయలా ఉంటుంది. ఇదైతే కొంచెం స్కిడ్ అయినా మన పని అంతే. జర ఏంటంటే జాగ్రత్త చేయాలి. ఇది టఫెస్ట్ ఏంటంటే ఇది ఒకటే అనమాట. ఇది ఒక్కటి జాగ్రత్త పూర్తి చేసినాం అనుకో మనం కిందికి వెళ్ళినట్టే. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో, అదంతా లైన్ అనమాట. దాదాపు ఒక 2 నుంచి 3 గంటలు అయితే దర్శనం పడుతుంది. మనం కిందికి వెళ్ళి అక్కడి నుంచి స్నానాలు కూడా చేయొచ్చు. ఇక్కడ చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. ఇక్కడ నుండి మొత్తం ఫుల్ జనాలు. ఇదంతా ఇంతమంది అయితే ఇంతకుముందు రాపోతుందంట. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అయింది కాబట్టి దానివల్ల అయితే పబ్లిక్ అయితే ఎక్కువ వచ్చారు. ఇక్కడ కనిపిస్తున్న ఆమె ఉందా, ఆమె మొత్తం అయితే శివయ్య శ్లోకాలతోనైతే మోగిస్తుంది. చూడండి వ్యూస్ మామూలుగా లేదు. పక్కన ఒక కాలువలాగా వాటర్ వస్తూ ఉంటాయి. ఇక్కడ నడవనికి ఇట్లా ఉండదు, చిన్న బాట. ఇందులో అయితే ఇంతమంది పబ్లిక్ ఉంటుంది. ఆ కొండలలో లోపలికి నడుచుకుంటూ పోతుంటే పైకి వెళ్ళి వాటర్ పడుతూ ఉంటాయి. అసలు వేరే లెవెల్. అసలు మనం అయితే ఎన్నడూ ఎక్స్పెక్ట్ చేయము. ఇలాంటిది అయితే జీవితంలో ఒక్కసారి పోవాలని అందరికీ అనుకుంటున్నా. అసలు చూస్తుంటే అయితే 2 కళ్ళు చాలు అనుకుంటున్నా. అంత ప్రకృతి మధ్యలో సాగే యాత్ర సూపర్గా ఉంటుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు అడవి మధ్యలో ఇలా ఉంటుందని. చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారో. ఆ చిన్న చిన్న జల్లులు ఇక్కడ వాటర్ ఫాల్స్ వస్తాయి. ఈ వాటర్ ఫాల్స్లో ఏంటంటే కింద మనం స్నానం చేసి ఇక్కడ నుండి పైకి వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నమాట. ఇక్కడ స్నానాలు చేసి ఇప్పుడైతే దర్శనం చేసుకుందాం. చూడండి ఏ విధంగా ఉందో. మొత్తం కొండలలో లోపల అయితే ఉంది టెంపుల్ అయితే. ఇక్కడ రైట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకుందాం. దర్శనం అయిపోయింది. ఇప్పుడైతే మాకైతే ఫోన్ అయితే అలౌ చేయలేదు. దర్శనం చేసుకుని అయితే బయటకు అయితే వస్తున్నాం. అయితే దర్శనం చేసుకుని ఇక్కడ శివుడు అయింది ఇక్కడ. ఎలా ఏ విధంగా అనిపించింది ఈ ట్రెక్? వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ ఎప్పుడైనా రావాలనుకుంటా? చూడవలసిన ప్రదేశం ఇది. మంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తారు ఇక్కడికి వస్తే. దర్శనం చేసుకుంటే ఈ చూసుడే విజువల్ అయితే నాకు మస్తు అనిపించింది. జీవితంలో అందరు ఇక్కడికైతే ఒక్కసారైనా రావాలి. దర్శనం చేసుకుని అయితే మేము పోతున్నాం. పోతుంటే మొత్తం దారి మొత్తం ఫుల్ జనాలు ఉన్నారనమాట. వీళ్ళు ఎప్పుడు దర్శనం చేసుకుంటారు, ఎప్పుడు వస్తారు, ఎంత లేదన్నా 4 నుండి 6 గంటలు మాత్రం పడుతుండొచ్చు. మనమైతే వెళ్తూ ఉంటే ఇంకా పబ్లిక్ వస్తూనే ఉన్నారు. చూడు జనాలు. మధ్యాహ్నం 12 అవుతుంది. మేము పోయినప్పుడు అయితే అక్కడికి ఉండే లైన్. ఇప్పుడు చూడు ఇక్కడ నుండి లైన్, ఇక్కడ నుండి అక్కడ లోపలికి ఉంది.
ఫుల్ పబ్లిక్. మెల్లగా అయితే ఇక మేము పోతున్నాం, ఇక రిటర్న్ అయితే వెళ్తున్నాం. మేము పబ్లిక్ అయితే మస్తు మందరు, పొట్టు ఎండ కొడుతుంది. ఇక మేమైతే వెళ్తున్నాం. మా ఊడు స్పందన ఎలా ఉందో చూడరు ఇక మీరు. ఇప్పుడు ఏ విధంగా ఉంది? చాలా దమ్ముదమ్ము అవుతుంది. ఇప్పటిదాకా బాగుందన్న. ఈ స్ట్రెచ్చింగ్ అనేది ఇలా ఉంది. కొంచెం ఎక్కడం డిఫికల్టే. అయితే ఈజీగా ఎక్కగలుగుతారు. నేను ఎట్లా ఎక్కినా? నాలాగా ఉన్న వారు కొంచెం కష్టపడాలి. ఇక బొట్టు పెడితే ముగ్గు మీద ఆరుకుంటూ వచ్చింది. దిస్ ఇస్ సో డిఫికల్ట్. ఇక్కడ దిగుడు ఈజీ, ఇక్కడ కింది నుండి పైకి ఎక్కువ కష్టం. వెళ్దాం ఇక. అమ్మయ్య, సగం దూరం అయితే వచ్చినాం. ఇంకొక కొద్ది దూరం నడిస్తే మనం అయితే ట్రెక్కింగ్ అయితే అయిపోతుంది. దాదాపు వచ్చేసి ఇక్కడైతే ఫుడ్కి అయితే డోకా లేదు. ఎక్కడ చూసినా మొత్తం అన్నదానాలు ఉన్నాయి. ఇక్కడైతే ఏకంగా పుచ్చకాయలు అయితే ఇస్తారు. మొత్తం డీసెం ఉంది, డీసెం మొత్తం ఫ్రీ అనమాట. మీరు ఎలాంటి అంటే తెచ్చుకుంటే వాటర్ బాటిల్ తెచ్చుకోండి, కానీ ఫుడ్కి అయితే అంత బడ్జెట్ పెట్టిన అవసరం లేదు. తిన్నంత అన్లిమిటెడ్. మీకు ఏ పీస్ కావాలంటే అది తీసుకోవచ్చు. బాగుందా? ఫైనల్గా అయితే దర్శనం చేసుకుని అయితే వచ్చేసినాం. ఎవరు పార్కింగ్ ఏరియాకి అయితే వచ్చినాం. ఇప్పుడు ఇలా మా బండి ఏడుందో దూరడం. ఒక్క పార్కింగ్ 100 రూపాయలు. ఈరోజు అయితే పొట్టు పైసలు పోలీసు వాళ్ళకు. మన బండి అయితే ఆడ మెరుస్తుంది. అయ్యా ఎగ్జాక్ట్లీ టైం అయితే 3 అవుతుంది. 7 వరకు 3, 6 వరకు వెళ్తే డ్యూటీకి అయితే పోతాం. లేకుంటే లీవ్ ఇస్తారు తెలియదు. అంత భగవంతుకు తెలుసు. ఎట్లయిందో పొట్టు అయింది. ఇక బండి తీసుకుని అయితే ఇక పోతున్నాం. మొత్తం ఘాట్ రోడ్ అయితే పోతున్నాం. కార్ల దుమ్ము అయితే మొత్తం కళ్ళలో పడుతుంది. ఇక్కడ ఏంటంటే ఇక మనకు బస్సు సౌకర్యం ఇట్లా కలదు. చూడండి ఎన్ని బస్సులు వస్తున్నాయో. సగం వరకు బస్సు అయితే దింపేస్తుంది. అక్కడ నుంచి మనం ఆటోలో కానీ నడుచుకుంటూ కానీ మనం పోవచ్చు. ఇప్పుడైతే మాది అయిపోయింది. మనమైతే మెయిన్ పాయింట్ కూడా దాటిపోతున్నాము. ఇప్పుడే లోపల నుంచి బయటకు వచ్చాము. మా పరిస్థితి చూడండి ఎట్లుందో. చెప్పు ఎట్లుంది? హెల్మెట్ చూడండి. హెల్మెట్ ఎట్లుంది? ఏం కనిపించట్లేదు. ఆ డ్రెస్ మొత్తం ఖరాబ్ అయింది. మొత్తం మట్టి. ఆ బండి దులుపు. అబ్బా అడ్వెంచర్ ఇది. చూడు మొత్తం పిల్లిగడ్డ వచ్చి దుమ్ము. మా బండి ఎట్లయిందో పొట్టు. మొత్తం దుమ్మే. మొత్తం ముఖాన్ని చూడు దుమ్మే పడ్డది. నేను హెల్మెట్ పెట్టుకున్నా కాబట్టి నాకైతే కళ్ళలో పడలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కళ్ళలో పడి ఏం చేయాలి అర్థం కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకుంటారు. మొత్తం ఒక్కొక్కరి బట్టలు చూడు పొట్టు అయినాయి. మేమైతే ఇక స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి ఇక పోలీసులు పంపిస్తారు. పోతుంటే దారి మధ్యలో అయితే ఒక నల్ల ఊపిటది. నల్ల ఊపిడితే అంత దుమ్ము ఉంది కదా, ఏం చేయాలని మొత్తం చిడిచిడ పెట్టయితే నేనైతే స్నానం చేసిన. ఇక స్నానం చేసి నేను ఊకుంటానా, నేనేంత దుమ్ము అయిందంటే నా బండి పొట్టు అయిందని నా బండిలో కొంచెం వాటర్లో అయితే వాటర్ నాపి కొంచెం నీట్గా అయిన తర్వాత నేనైతే ఇక మళ్ళీ అయితే హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయినా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.